ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారని అన్నారు. ప్రజల సొమ్ముని జీతంలా తీసుకుంటూ సమావేశాలకు రాకపోవడం ఏంటని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న మీరు ముఖం ఎందుకు చాటేయడం ఏంటని ప్రశ్నించారు స్పీకర్. అవసరమైతే సీనియర్లను సంప్రదించి సమావేశాలకు రాని సభ్యులపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అనేది పరిశీలిస్తామన్నారు స్పీకర్ అయ్యన్న. దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు. ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు. ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి. దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మన మనోహర్ గారు అంతా అనుభవం మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలండి.